పూర్వకాలమందు గ్రద్దకు ఇప్పటిలాగా పెద్ద పెద్ద రెక్కలు ఉండేవి కావు. అందుచేత అది పైకి ఎగరలేకపోయేది. ఇతర జంతువులతో పాటు భూమి మీద సంచరించటం దానికి చాలా ఇబ్బందిగా ఉండేది. అప్పుడు గ్రద్ద ఘోరమైన తపస్సు చేయటం ప్రారంభించింది. అప్పుడు ఆకాశంలో ఒక్కసారిగా మెరుపులు ఉరుములతో ఒక వెలుగు వచ్చింది. ఆ తపస్సుకు దేవత ప్రత్యక్షమైంది. అప్పుడు గ్రద్ద ఆమెకు నమస్కరిస్తూ, మాత, నేను ఈ భూలోకంలో సంచరించటం నా స్వేచ్ఛకు లోటుగా ఉంది. కనుక ఆకాశ మార్గాన ఎగరటానికి వీలుగా నాకు రెక్కలు ప్రసాదించి పుణ్యం కట్టుకోమని వేడుకుంటున్నాను అని అన్నది. గద్ద ప్రార్థన విని ఆ దేవత ఒక మహిమగల సూదిని ప్రసాదించి, ఓయి గరుత్మ, నీకు ఇష్టమైన ఈకలు రెక్కలు తెచ్చుకొని ఈ సూదితో కుట్టుకున్నావంటే శాశ్వతంగా అతుక్కుంటాయి. అప్పుడు తక్కిన పక్షుల్లాగా నీవు కూడా ఆకాశంలో ఎగరగలుగుతావు అని చెప్పి మాయమైపోయింది. దేవత ఇచ్చిన మంత్రసూదితో గ్రద్ద రెక్కలు ఈకలు అముర్చుకుని ఇష్టం వచ్చినట్లుగా ఎగరవచ్చింది. గ్రద్ద ఎగరటం చూసి దాని ప్రాణ స్నేహితుడైన కోడికి, నిన్నటి వరకు మాలో ఒకటిగా తిరిగిన డేగమిత్రుడు ఉన్నట్టుండి ఆకాశంలో ఎలా ఎగురుతున్నాడబ్బా, వెళ్ళి గ్రద్దనే అడుగుదాం అని అనుకుంది. మరుసటి రోజు గ్రద్ద దగ్గరికి వెళ్ళి కోడి తనకు కలిగిన సందేహాన్ని అడిగింది. అప్పుడు గ్రద్ద, నా దగ్గర ఒక మంత్రసూది ఉంది అని దాని గొప్పతనం గురించి కోడికి చెప్పింది. అప్పుడు కోడి, నాకు కూడా ఒకసారి ఆ మంత్రసూది మిత్రమా అని అడిగింది. ఆ మాటలకి గ్రద్ద, ఓయి నేస్తం, ఈ మంత్రసూదిని నేను కఠోరమైన తపస్సు చేసి సంపాదించుకుని ప్రాణ సమానంగా చూసుకుంటున్నాను. కనుక ఇది తప్ప మరేమి కోరినా తప్పక నీ కోరిక నెరవేరుస్తాను. నా ప్రాణాలు కోరినా ఇవ్వటానికి సిద్ధమే అని నమ్మబలికింది. అందుకు కోడి, నాకు జీవితంలో మిగిలి ఉన్న కోరిక ఇదొక్కటే. నీకు దయ ఉంటే మిత్రుని కోరిక నెరవేర్చు, లేకుంటే లేదు. నీవు మాట చెల్లిస్తావనే గట్టి నమ్మకంతో ఇంత దూరం వచ్చాను. నోరు తెరిచి అడిగాను. ఒక్క 4 రోజులు సూది అరివిచ్చావంటే రెక్కలు అమర్చుకున్న వెంటనే నీ సూది నీకు పువ్వుల్లో పెట్టి ఇచ్చేస్తాను అని అనేక విధాలుగా ప్రాధేయపడింది. మారు మాట చెప్పలేక గ్రద్ద మంత్రసూది ఇస్తూ అనేక విధాల హెచ్చరిక చేసింది. అమిత సంతోషంతో కోడి మంత్రసూది పట్టుకుపోయింది. కానీ ఆ ఆనందంలో ఆ సూదిని దారిలో ఎక్కడో జార విడిచింది. ఆ క్షణం నుండి కోడికి మతిపోయి ప్రాణ స్నేహితుడైన గ్రద్దకు ఏం సమాధానం చెప్పాలో తోచలేదు. సరిగ్గా 4వ రోజున గ్రద్ద తన మంత్రసూది కోసం కోడి దగ్గరికి వచ్చి అడిగింది. కోడి, ఇదిగో ఇస్తాను, అదిగో ఇస్తాను అంటూ గడువు పెట్టి ఆ సూది దొరుకుతుందేమోనని నాటి నుండి నేటి వరకు కుటుంబంతో సహా నేలను కెలుకుతూ ఇంకా వెతుకుతూనే ఉంది. కోడి తనను మోసం చేసి మంత్రసూది కాజేసి ఇలా నటన చేస్తూ ఉందనే అపోహతో దానిపైన విరోధం పెంచుకుంది గ్రద్ద. అప్పటి నుంచి కోళ్ళు కానీ కోడి పిల్లలు కానీ కంటపడితే గ్రద్ద వాటిని ఆకాశానికి ఎగరేసుకుపోయి కసి తీరేట్టు కవలించి వేయాలని చూస్తూ ఉంటుంది. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.